సినిమాల్లో డైరెక్టర్ మహిళలకు ఇబ్బంది కలిగించే ఏదైనా సీన్ పెడితే మహిళా సంఘాలు పెద్ద హడావిడి చేస్తుంటాయి. అదే ఓ మహిళ డైరెక్టర్గా తీసిన సినిమాలో ఇబ్బందికర సన్నివేశాలు పెడితే మాత్రం స్పందించవు. అలాగే ఎవరైనా జర్నలిస్టులు మహిళలు ఇబ్బంది పడేలా ప్రశ్నలు అడిగితే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ హడావిడి చేస్తుంటాయి. అదే మహిళా జర్నలిస్టే ఇబ్బంది కలిగించేలా ప్రశ్నలు అడిగితే ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇప్పుడు ఇండస్ట్రీలో దీని గురించే చర్చ నడుస్తోంది. అసలు ఏమైంది? ఓ మహిళా జర్నలిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడం తెలిసిందే. గత కొంతకాలంగా ఇలా జరుగుతూనే ఉంది. జర్నలిస్టు సంఘాలు పట్టించుకోలేదు. సిద్ధు జొన్నలగడ్డను ఆమె అడిగిన ప్రశ్నపై విమర్శలు వచ్చాయి. మైకు దొరికితే చాలు పూనకం వచ్చినట్టుగా, ఏదో తెలియని పవర్ వచ్చినట్టుగా ఏది పడితే అది అడిగేస్తున్నారు. ఈ ప్రశ్న అడగడానికి ముందు తనకు ఇంటర్వ్యూ కావాలని చాలా రిక్వెస్ట్గా అడిగిన ఆ జర్నలిస్ట్ మైకు చేతికి వచ్చేసరికి ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగిందని, ఇది కరెక్ట్ కాదన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఇక దర్శకురాలు నీరజ కోన తెరకెక్కించిన సినిమా తెలుసు కదా. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాపై యూత్లో బాగానే బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేశారు. అందులో లాస్ట్లో వైవా హర్ష చెప్పిన డైలాగ్పై విమర్శలు వస్తున్నాయి. సిద్ధుని ఉద్దేశించి ఓ ఎక్కేస్తున్నావేంటి, నన్ను ఎక్కువ అంటూ వంగాడు వైవా హర్ష. ఒక మహిళా దర్శకురాలు ఇలాంటి సీన్ పెట్టడం నిజంగా షాకింగ్ అనిపించింది. ఇదే మహిళా దర్శకురాలు కాకుండా వేరే డైరెక్టర్ ఇలాంటి సీన్ పెట్టుంటే మహిళా సంఘాలు పెద్ద రచ్చ చేసుండేది.